శేఖరన్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మహిళా మోర్చా అధ్యక్షురాలు జగ్గా నాగరత్నమ్మ గారికి, మహిళా మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ చంద్రకళ రాయల్ గారికి, స్టేట్ సెక్రటరీ అయినటువంటి కోటి సుధా గారికి, పార్టీ సీనియర్ నాయకురాలు భాగ్యలక్ష్మి గౌడ్ గారికి, అలాగే శారదమ్మ గారికి, మహాలక్ష్మక్క గారికి, రాధమ్మక్క గారికి, అలాగే ఇక్కడ విజయలక్ష్మి గారికి, రాజేశ్వరి గారికి, ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి మహిళలందరికీ, అలాగే సోదర సమానులైనటువంటి జనరల్ సెక్రటరీలకి, పట్టణ అధ్యక్షులకి, వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేస్తూ, ఈరోజు మనము నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. కొన్ని దశాబ్దాలుగా మరుగున పడి ఉన్నటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 33% రిజర్వేషన్ బిల్లుని ఈ 16, 17, 18 రోజుల్లో మనమందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా మనం చేసి, ఈ మహిళా బిల్లు రిజర్వేషన్ ద్వారా అనేక మంది, అంటే ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఉన్నతంగా ఉండి పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు మాత్రమే పదవులు అనుభవించి వాళ్ళు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు. అలా కాకుండా ప్రతి ఒక్క మహిళకి గ్రామ స్థాయి నుండి కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాలి, చట్టభద్రత కల్పించాలి రాజకీయాల్లో కూడా అని ప్రధానమంత్రి గారు మహిళా సాధికారత ధ్యేయంగా మహిళలకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని కూడా చూడండి, మహిళలకి ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు చట్టభద్రత కల్పిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన మహిళలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రధానమంత్రి మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టినారు. మనం చూస్తే కనుక జన్ధన్ యోజన ఖాతా ద్వారా మనకి చాలా మంది మహిళలకి బ్యాంకుకి వెళ్లే అలవాటే ఉండలేదు. అలాంటిది జన్ధన్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు కి అనుసంధానం ఉండాలి, బ్యాంకు వ్యవహారాలు చేయాలి, మహిళలు కూడా అన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో జన్ధన్ పథకాన్ని తీసుకొని వచ్చి జీరో అకౌంట్ ని తెరుస్తూ ఏదైనా మన సంక్షేమ పథకాల నుంచి నేరుగా లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో జన్ధన్ యోజన పథకం గాని, అలాగే ముద్ర లోన్స్ ద్వారా అనేక మంది ఎక్కువ శాతం మహిళలకే ముద్ర లోన్స్ అందిస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక స్వయం సహాయక సంఘాల ద్వారా ఎస్హెచ్జి గ్రూప్ల ద్వారా ఎక్కువ శాతం సబ్సిడీ లోన్స్ ని అందిస్తూ తక్కువ శాతం వడ్డీతో అనేక రుణాలు కల్పిస్తూ వాళ్ళు కూడా మహిళలు కూడా ఎప్పుడూ ఒకరి కింద పనిచేసేలాగా ఉండకూడదు, మహిళలే వాళ్ళు కూడా ఒక ఇండస్ట్రీలు వాళ్ళు కూడా నిర్మాణం చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఎక్కువ శాతం రుణాన్ని కల్పిస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక మొన్నటికి మొన్ననే గవర్నమెంట్ ఎవరైతే మహిళలు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్టల్స్ ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ హాస్టల్స్ నిర్మించి వాళ్ళు కూడా అంటే ఎక్కడంటే అక్కడ ఉంటారు, అలా కాకుండా వాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్టల్స్ కల్పించి వాళ్ళకి కూడా సౌకర్యం కల్పించాలి, వసతి సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్స్, అలాగే మనం పోషక్ అభియాన్ కింద అంగన్వాడీ కేంద్రాల్లో పోషక పదార్థాలు పిల్లలకి గాని గర్భిణీ స్త్రీలకి గాని వాళ్ళందరికీ కూడా పోషక పదార్థాలని అందిస్తున్నారు. మనం చూస్తే కనుక గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా రేషన్ ని అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇలా అనేకమైనటువంటి పథకాలు మనము మహిళల కోసమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మాతృవందన్ యోజన కింద మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కి గర్భిణీ స్త్రీలు వెళ్తే వాళ్ళకి 6,000 3 విడతల వారిగా 2,000 వారిగా 6,000ని మాతృవందన స్కీమ్ కింద వాళ్ళకి అందిస్తున్నారు. అలాగే వెటర్నిటీ లీవ్ గర్భిణీ స్త్రీలకి కూడా వాళ్ళకి లీవ్ ని ఎక్కువ
పెంచినారు. ఇలా అనేక సంక్షేమ పథకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు. అలాగే ఒకప్పుడు ఒట్టింటికి పరిమితమైనటువంటి మహిళలకి నాయకత్వం వహించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మనము 33% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ కూడా మనం మహిళలు తెలుసుకోవాలి, నలుగురికి చెప్పాలి, మహిళల గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. చట్టసభలో కూడా వాళ్ళు కూడా నాయకత్వం వహించాలి. మహిళలు ఇంట్లో ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే ఎలా తీరుస్తారో అలాగే చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే వారి వారి సమస్యల్ని వారు బాగా నిరూపించుకోవచ్చు. అంటే అక్కడ సమస్యల గురించి మాట్లాడవచ్చు. అప్పుడే మనకి భారతదేశ అభివృద్ధి చెందుతుంది. అంటే ఎత్ర నారింత పూజంటే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలకి గౌరవింపబడతారో, ఎక్కడైతే మహిళలకి పూజింపబడతారో అక్కడ దేవతలు కొనియాడతారు అని పెద్దలు చెప్తారు. దాన్ని సాకారం చేస్తూ ఈ రోజు మహిళలకి ప్రాధాన్యతను కల్పిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన భారతదేశంలో ఉన్న మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మిస్డ్ కాల్ ఉంది, ప్రతి ఒక్కరు ఫోన్ తీయండి, మీ ఫోన్ ఆన్ చేసుకోండి. ఫోన్ ఆన్ చేసుకొని ఒక నంబర్ చెప్తాను, దానికి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీరు మిస్డ్ కాల్ ఇచ్చేది కాకుండా మీకు తెలిసిన చాలా మంది ఉంటారు కదా, రిలేటివ్స్, ఫ్రెండ్స్, వాళ్ళందరితో కూడా ఈ మిస్డ్ కాల్ ని అందించండి. 9667173333. మీరు ఇవ్వండి, మీ ఫోన్ తీయండి ఒకసారి. మీ ఫోన్ తీసి 9667173333. అప్పుడే నారీ శక్తి అని వస్తుంది. దానికి మనము మిస్డ్ కాల్ చేయడం ద్వారా మనము ప్రధానమంత్రి గారికి ఈ 33% రిజర్వేషన్ బిల్లుకి మద్దతిస్తున్నాం. కాబట్టి మీరు చాలా మంది మహిళలతో ఇవన్నీ కూడా చేపియాల. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసినటువంటి పెద్దలకి, జీఎం శేఖరన్న గారికి, అలాగే మన జగ్గన్ ఆరాత్నమ్మ గారికి, కోటి సుధా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.